శ్రీకృష్ణ నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కాన్ఫరెన్స్ లో ఉన్న వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం పోయిన వారం ఏం ధ్యానించుకున్నాము ఒకసారి చూద్దాం. పోయిన వారం మనము ఉప్పు గురించి ధ్యానించాం. ఉప్పు గురించి ధ్యానించాం. సో ఉప్పు ఎలాంటిది, ఉప్పు గురించి మనం ఏమేమి నేర్చుకున్నాము, ఒక 5 విషయాలు తెలుసుకున్నాం కదా. ఈరోజు మనము నోవాహు గురించి తెలుసుకున్నాము. నోవాహు తను జీవించిన కాలంలో ఎలా జీవించాడో, అతను బ్రతికిన కాలంలో దేవుడితో ఎలా బ్రతికాడో, దేవుడితో ఎలా ఉన్నాడో ఈరోజు మనం తెలుసుకున్నాము. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుడితో నడిచిన నోవాహు. ఏంటి, బైబిల్లో ఎంతోమంది దేవుడితో నడిచారు. యాక్చువల్లీ చెప్పాలంటే హానోకు కూడా దేవుడితో నడిచాడు కదా, ఆయన దేవుడితోనే నడిచాడు. సో హానోకు దేవుడితో నడిచాడు కాబట్టి ఎంతో మంది బైబిల్లో దేవుడితో నడిచిన వారు ఉన్నారు. అయితే నోవాహు గురించి ఎందుకు తెలుసుకున్నామంటే, ఎందుకో దేవుడు నోవాహు గురించి చెప్పాలి అని ఒక తలంపు అనేది వచ్చింది. కాబట్టి నోవాహు గురించి తెలుసుకున్నాము. అసలు నోవాహు గురించి మీకేం తెలుసు? నోవాహు కథ మనం ఇప్పుడు నోవాహు కథలో ఏం తెలుసుకున్నామంటే, అతనికి దేవుడు ఏం చెప్తాడు, ఆ దేశంలో పాలు నిండిపోయింది. సో ఏం చేయమంటాడంటే ఆయన చెప్తాడు. సో ఆ దేవుడు వచ్చి నోవాహు చెప్పినప్పుడు నోవాహు ఏం చేస్తాడంటే దేవుడు చెప్తాడు ఏమని, మీరు పాపంలో ఉన్నారు, రక్షణ పొందండి. ఇలా చెప్పినప్పుడు నోవాహు చెప్పినప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వింటారా? విన్నారు. ఎవరు విన్నారు. అప్పుడు ఏం చేస్తాడంటే నోవాహుకి దేవుడు, సరే వాళ్ళు ఎవరైనా వినండి, వినకపోని నువ్వేం చేయాలి చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆయన కుటుంబం మాత్రం రక్షించబడుతుంది, ఇంకెవ్వరు వాళ్ళు రక్షించబడరు. తర్వాత ఆదికాండంలో చూస్తే దేవుడు ఆయన చేసిన వాటన్నిటిని ఎలా చూస్తాడంటే మంచిగా చూస్తాడు. అదే ఆయన అప్పటి వరకు ఆదికాండంలో మంచిగా చూశాడు. మన ఆదికాండంలో దేవుడు ఇవన్నీ చేసి మంచిగా చూశాడని చెప్పి ఉంటది. తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నరులు చెడితనముగా భూమి మీద గొప్పదిగా, దానికి మూలమైన మానవ హృదయంలో ఆలోచన యొక్క ఊహలు చెడ్డగా ఉండడంతో దేవుడు ఏం చేస్తాడు, చూస్తాడు. చూసినప్పుడు అది ఏమవుతుందంటే, మనిషి ఆరంభంలో దేవుని దృష్టిలో చాలా మంచిగానే ఉన్న వివిధ తంత్రాలు కల్పించుకొని ఏం చేస్తాడంటే బహుగా చెడిపోతాడు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళను సృజించినది, దేవుడు వాళ్ళని సృజించారు కాబట్టి వాళ్ళకు దేవుని దృష్టిలో ఫస్ట్ జీవించినప్పుడు మాత్రం మంచిగానే జీవిస్తారు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే చెడిపోతారు. చెడిపోయి పాపంలో పడిపోయి ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే దేవుడికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆయన మంచిగా ఉంది అని అనుకుంటున్నాడు, కానీ వీళ్ళేం చేశారు, పాపం చేశారు. సో ఇలాంటి జనులకు అందుకే దేవుడు ఏం చేస్తాడంటే చూస్తూ సహించలేక జలప్రలయాన్ని పంపిస్తాడు. అప్పుడు అంటే ఆ తరంలో ప్రజలు అన్ని రకాలైన జ్ఞానాన్ని పొంది నాగరికతకు అలవాటు పడ్డారు, అన్ని రంగాల్లో అభివృద్ధి కూడా సాధించారు. అయితే అన్నిట్లో అభివృద్ధి పదంలో నడుస్తున్న ప్రజలందరికీ నైతికంగా దిగజారిపోయారు. సుఖ విలాసాలకు ఏం చేశారు, అలవాటు పడిపోయారు. మద్యం కానీ వ్యభిచారం కానీ ఇలా తినడం తాగడం పరిపాటిగా మారింది అలవాటు. అంటే వాళ్ళు దైవ భక్తి లేని వారితో వివాహ సంబంధాలు కుదుర్చుకొని కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే దేవుని మరిచి ఆయన ఆదేశాలను తిరస్కరించి లోక భోగాలతో ఏం చేస్తారంటే ప్రవర్తిస్తున్నారు. అన్యాయం అక్రమ కార్యాలను విచ్చలవిడిగా ఏం చేస్తున్నారు, వాళ్ళు బలాత్కారం, వ్యభిచారం, హింస, ఇలా ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు వ్యభిచారం, అలాగే ఒకరినొకరు బానిసలైపోతూ, అలాగే సమాధానం లేకుండా హృదయంలో, కుటుంబంలో, సమాజంలో ఎక్కడ దేవునికి చోటు ఇవ్వకుండా దుర్మార్గానికే వాళ్ళు ఏం చేస్తున్నారు, చోటిస్తూ జీవిస్తున్నారు. దేవుని మరచి దైవ చిత్తాన్ని ధిక్కరించి దుర్మార్గంగా జీవిస్తున్న వారిని ఆ తరంలోనే అలా ఉన్నప్పుడే నోవాహు ఏం చేశాడు, దేవునితో నడిచాడు. పాప భోగాలకు అలవాటు పడి విచ్చలవిడిగా జీవిస్తున్న వాళ్ళు ఆ తరంలోనే నోవాహు ఏం చేశాడు, నీతిగా నిందారు. నోవాహు ఎలాంటి వాడు అనేది ఒక 5 విషయాలు మనం తెలుసుకున్నాము. బైబిల్లో 5 ప్రాముఖ్యమైన సుగుణాలు తెలియజేయబడ్డాయి. ఎవరి గురించి అంటే నోవాహు గురించి. సో నోవాహు మొదటిగా ఎలాంటి వాడు తెలుసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నోవాహు నీతిమంతుడు. ఎలాంటి వాడు? నీతిపరుడు. నోవాహు వంశావళి
నీతిపరుడు. సో ఇక్కడ నోవాహు ఎలాంటి వాడు అంటే నీతిపరుడు. ఫస్ట్ వన్ నీతిమంతుడు. నోవాహు నీతిమంతుడు అనే మాటను మనం చదివినప్పుడు అది దేవుని కృప ద్వారా ఇవ్వబడిన నీతి అని మనం ఏం చేయాలి, గ్రహించాలి. అయితే నోవాహు దేవుని దృష్ట్యా ఏం చేశాడు, కృప పొందినవాడు. నోవాహు క్రియల ద్వారా నీతిమంతుడుగా తీర్చబడాల, కానీ దేవుని అనుగ్రహం వలన ఎలా ఉన్నాడు. చాలా మంది మనుషులు మంచి క్రియలు చేస్తారు, సో దానివల్ల ఏం చేయాలంటే నీతిగా ఎంచబడాలి అని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని అనుగ్రహం వలననే నీతిమంతుడుగా ఎవరు ఎంచబడ్డాడు, ఇక్కడ నోవాహు ఎంచబడ్డాడు. నోవాహు దేవుని కొరకు ఒక ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుని దృష్టిలో మరియు మానవుని దృష్టిలో కూడా ప్రవర్తన నీతియుక్తమైనదిగా ఉండాలి. మనం ఈరోజు జీవిస్తాం, దేవునికి మాత్రం మంచిగా కనపడాలనుకుంటాం, కానీ మనుషులకు మంచిగా కనపడం ఎందుకలా? దాన్ని ఏమంటాము, వేషధారణ అంటాంగా. బైబిల్లో మత్తయి సువార్తలో కూడా ఉంది. ఎలా ఉంటారంటే పైకి చాలా మంచిగా ఉంటారు, లోపల చాలా పాపాలు అనేవి మనం ఉంటాయి. సో నోవాహు తన పితరుడైన హానోకు వలె దేవునితో నడిచాడు కదా. ఇది ఎలా సాధ్యమైందంటే అతడు దేవుని యందు ఏం చేశాడు, కృప పొందిన వాడాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం అతని నీతిమంతుడిగా జీవించడానికి సహాయపడింది. కాబట్టి నోవాహు మొట్టమొదటిగా ఎలా జీవించాడంటే నీతిమంతుడిగా. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి ఎలా నీతిగా వచ్చి నీతి ఎంచబడింది. ఆయన దేవుని నమ్మాడు, అది నీతిగా అతనికి ఎంచబడింది. మనము నీతి పొందుకోవాలంటే మనం జీవించే జీవితంలో ఎలా ఉండాలంటే న్యాయంగా నీతిగా బతికితే అదే మనం దేవుని దృష్టిలో ఇంకా నీతిమంతులం అని లెక్క. ఎందుకంటే మనం అన్యాయం చేస్తూ ఒకరికి న్యాయం చేయకుండా ఎలా పడితే అలా ఉంటుంటే, రైచియస్నెస్ గా మనం జీవించకపోతే అది నీతిమంతమైన జీవితం అనేది కాదు. మనం దేవుని యందు నమ్మిక ఉంచితే అదే మనకు నీతిగా ఎంచబడుతుంది. ఎందుకంటే నోవాహు ఏం చేశాడంటే ఇక్కడ దేవుని యందు నీతి ఉంచాడు కాబట్టి అతనికి ఏమైందంటే నీతిపరుడుగా ఎంచబడ్డాడు. దేవునితో నడవడం అంటే ఏంటి అసలు ముందు ఇది తెలుసుకుందాం. నోవాహు నీతిపరుడు కదా. నోవాహు నీతిపరుడు, దేవునితో నడిచిన వాడు. అంటే ఎవరు నీతిగా నిందారహితంగా ఉంటారో వారిని దేవుడితో నడిచేవారు అంటారు. నిందారహితంగా ఎలా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. ఒక్క మనిషిలో ఇంత మచ్చ కూడా, ఇంత పాపం కూడా ఉండకూడదు. అట్లా జీవించే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారంటే నాకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రమే అలా జీవించాడు. మనకు తెలిసిన దాంట్లో దేవుడు మాత్రమే అలా జీవించాడు. ఎందుకంటే నీతిపరులాగా ఎలా చేసిపడతామంటే ఒకసారి మనం తీయదు కానీ లూకా సువార్త 18లో 13 పదాలు ఉంటుంది. ఎవరి గురించి అంటే సుంకరి, పరిసయ్యుడు, వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తారు. వీళ్ళిద్దరు ప్రార్థన చేసినప్పుడు ఎవరు ఎక్కువ దేవుని తగ్గించుకుంటారు, సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు, తన పాపని ఒప్పుకొని ప్రార్థన చేస్తాడు. కాబట్టి 14వ వచనంలో దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడాడు. కానీ మనుషులు అనేక మంది ముందు తగ్గించుకొని మనుషుల చేత మంచివాడు గొప్పవాడు అని అనిపించుకుంటారు. ఎందుకలా? దేవుడి ముందు మనం తగ్గించుకుంటే దేవుడు మనం హెచ్చిస్తాడు కదా. మనుషుల ముందు తగ్గించుకున్నంత మాత్రాన దేవుడు అంటే అనేక మనుషుల ముందు తగ్గించుకొని మనుషుల చేత మంచివాడు గొప్పవాడు అని అనిపించదు. కానీ అది దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైనది కాదు. మనం ఎవరి దగ్గర నుంచి ఆ మాట అనిపించుకోవాలి, దేవుని దగ్గర నుంచి బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని అనిపించుకోవాలి. దేవుని ముందు ఏ పాపం చేయనట్లు ప్రతి పాపం ఏం చేస్తారు, కప్పుకుంటారు. ఒక ఆయన ఒక అడవి నుంచి వస్తూ ఒక నక్కపిల్ల దొరికి తీసుకొచ్చి ఇంకా ఊరికి వెళ్ళాలని బస్సులో ఎక్కాడంట. ఆ బస్సులో వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ నక్కపిల్లని వాళ్ళు ఏమన్నా అంటారు అది ఇది అనుకొని ఆయన ఏం చేశాడంటే షెట్ లోపల ఆ నక్కపిల్లని పెట్టుకునేసాడు. ఆ నక్కపిల్లని పెట్టుకునేసిన తర్వాత ఆ నక్కపిల్ల సరే అది బాగుండదు, ముద్దుగా ఉంటుంది కాబట్టి ఆయన అదేం చేశాడు, ఆయన లోపల పెట్టుకుంటే ఇంకా మనకు ఏదన్నా ఒక జంతువు చర్మం ఎలా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటది కదా, చాలా స్మూత్ గా అలా ఉంటది. ఎందుకంటే ఉంటది కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి. అదే ఏమైందంటే సరే లోపల పెట్టుకుని కడుపు దగ్గర పెట్టుకున్నాడు. కానీ లోపల పెట్టుకుంటే కండక్టర్ వచ్చాడు, టికెట్ తీసుకున్నాడు. ఇలా ఆయన అనుకుంటాడు ఏంది ఈ లోపల ఎంత లాగా, సరే ఆయనకి ఎందుకని ఆయన వెళ్ళిపోయాడు. ఈయనకి కాసేపు తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఏమైందంటే అది చిన్నగా ఏమైంది, అది కడుపుని తినడం స్టార్ట్ చేసి ఆయనకు తెలియలే తింటుందని, ఏదో ఆడుకుంటున్నట్టుంది, అది ఇది చేస్తున్నట్టుంది అనుకున్నాడు. తర్వాత ఏమైంది, అది పోంగ అతను బస్సు దిగే లోపల అతనికి ఇక్కడంతా గుండె, ఆ బస్సు దిగాడు, అది కొరికేస్తుంది, గుండెని కొరికేస్తుంది. ఇంకా అక్కడికి బస్సు దిగి చనిపోయాడు. ఏమైంది, నక్కపిల్ల ఏమైంది, కప్పి పెట్టాడు. మనం కూడా మన పాపాలు అనేవి కప్పి పెడితే ఏమవుతాయి, కొంతకు చేరి ఎక్కువ అవుతాయి. మనం ఎప్పుడైతే మన పాపాలని కప్పుకుంటామో
దోషం అనేది ఏం చేయాలి? కప్పుకోకుండా ఒప్పుకోవాలి. ఆ నక్క పిల్ల ఏం చేసింది? సరే ఆయన అనుకుంటా ఉన్నాడు ఏదో మనం కూడా అనుకుంటాం పాపాలు చేస్తుంటే చాలా బాగుంటది. తర్వాత ఏమవుతుంది అది మనం చేసే పాపం ప్రతి ఒక్కటి ఏమవుతుంది? డబుల్ అవుతూ చివరికి అది మనల్ని ఏం చేస్తుంది? నట్టింట ముంచేస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం దేవుని దగ్గర నుంచి మన తప్పులను మొట్టమొదటి ఏం చేయాలి? రక్షణ ముందు ఒప్పుకోవాలి. ప్రతిరోజు మనకు తెలిసి తెలియక కొందరిని మనం ఏం చేస్తాం? బాధ పెడుతూ ఉంటాం. ఏం చేయాలి? ఒకసారి చేయలేదు కానీ 1 కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనంలో పౌలు ఏం చెప్తాడు అంటే, మనకు ఉన్న విశ్వాసం ద్వారా మన క్రియలు ద్వారా బలహీనమైన మనస్సాక్షి గల తోటి సహోదరుని మనస్సుని నొప్పిస్తే అని క్రీస్తుకు విరోధంగా పాపం చేసినట్లే అని చెప్తాడు. ఏమని? మన వల్ల ఎవరైనా ఒకరు బాధపడ్డారంటే ఇంకా మనం పాపం చేసినట్టు కదా. అక్కడ చెప్తున్నాడు క్రీస్తుకు విరోధంగా పాపం చేసినట్లే. దేవునికి విరోధంగా మనం పాపం, ఒకరిని కొట్టలా ఒకరిని తిట్టలా దేవుని దూషించాలా. ఏం చేస్తాం? ఒకరిని బాధించాం. మనం అనుకోవచ్చు మనం బాధిస్తున్నాము, చాలా సంతోషంగా ఉండొచ్చు, కానీ అది ఎవరికి విరోధంగా ఉంటది? నేను చెప్పే మాట కాదు, మీరు కావాలంటే చదువుకోవచ్చు. 1 కొరింథీ 8 నుంచి 13 వరకు ఉంటది. పౌలు భక్తుడు చెప్తాడు. అన్ని సంఘాలకు అంత పెద్ద ఆయన ప్రతి ఒక్క సంఘానికి ఏం చేస్తాడు? లెటర్స్ రాస్తూ వస్తూ తర్వాత కొరింథీయులకు చెప్తాడు. మనకు నచ్చింది ఇతరులకు నచ్చకపోవచ్చు. ఇలాంటివి క్రీస్తునకు విరోధమైన పనులు చేస్తుంటాం. మనం ప్రతిరోజు ఇతరుల కొరకే కాదు, మనం జీవితం కొరకు కూడా ఏం చేయాలి? బైబిల్ అనేది చదవాలి, ప్రార్థన చేయాలి. ఎనీ టైం మన గురించి చేసుకోకుండా అందరి గురించి చేస్తాం. కానీ దేవుడు అది చెప్పాల. ఫస్ట్ ఏం చేయమన్నాడు? నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ తల్లిదండ్రుల గురించి, ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేసి తర్వాత ఏం చేయమన్నాడు? ఇతరుల గురించి చేయమన్నాడు. దేవుని దగ్గర మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే మనం నీతిమంతులుగా ఎంచబడతాం కదా. దావీదు మహారాజు ఏం చేశాడు? ఆదాం వలె పాపం కప్పుకోవాలా. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అందుకే ఆదాం గురించి ఎక్కడ బైబిల్ ఎక్కువ జ్ఞాపకం చేయబడలే, కానీ దావీదు గురించి అయితే సొలొమోను మొదలుకొని అనేక సందర్భాల్లో తన సేవకుడైన దావీదు వలె అని తన దేవుని ఎడల యథార్థముగా లేకపోయినా అని జ్ఞాపకము చేయబడి. అంటే ఎవరు దీనులై యథార్థంగా దేవుని దగ్గర తమ పాపమును ఒప్పుకుంటారో వారే నీతిమంతులు. నోవాహు ఏం చేశాడు? నిందారహితుడిగా జీవించాడు. దేవుని ఎడల తగ్గించుకొని ఉన్నాడు. ఎప్పుడైతే పరిసేయుడు వల్ల మనం ప్రార్థన చేస్తే దేవుని ముందు తగ్గించుకోవాల్సిన అది ప్రార్థనగా అది ఉండదు. ఎందుకంటే తను హెచ్చించుకున్నాడు. ఇతని శృంగార లాగా నేను ఉండలేదు, ఆయనలాగా నేను ప్రార్థన చేయలేదు, ఆయనలాగా నేను ఉండలేదు, నేను రోజు తింటున్నాను, రోజు తాగుతున్నాను, ఇలా చేశాడు. కానీ దేవుడికి అది నచ్చిందా? ఎందుకు నచ్చలేదు? అంటే దేవుని ముందు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. దేవుడు ఆయన కృప ఉంటేనే మనం ఈరోజు బ్రతుకుతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? దేవుని స్తుతించి తర్వాత మనం ప్రార్థనలోకి ఎంటర్ అవ్వాలి. చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎంతో బాగా దేవుని స్తుతించి, ప్రభువా ఈ రోజు మాకు ఇచ్చావు, ప్రభువా నీకు స్తోత్రం అని అలా అనుకుంటూ ప్రార్థన చేస్తే దేవునికి ఏముంటది? ఘనత అనేది ఉంటది. మనం స్టార్టింగ్ మన బాధలన్నీ ఎత్తుకున్నామంటే ఇంకా దేవుడికి అది వినసొంపుగా ఉంటది. అంటే వినసొంపుగా ఉండదు. ఎందుకంటే మనం దేవుడు మనకి ఇచ్చాడు. ఒక థ్యాంక్స్ అనేది దేవునికి చెప్పి తర్వాత మన సమస్యలు ఏంటో మనం చెప్పుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా నీతిమంతుడు ఎవరు? నోవాహు. రెండవదిగా ఎలాంటి వాడు అంటే నిందారహితుడు. ఎలాంటి వాడు? అక్కడే చదవద్దు కానీ ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది. నోవాహు నిందారహితుడిగా జీవించాడు. నిందారహితుడిగా అంటే అసలు ఏంటి? పాపమే లేనివాడు అని అర్థం కాదు. దేవుని ఎడల మానవుని పట్ల యథార్థమైన ప్రవర్తనతో జీవిస్తున్నాడని అర్థం. అర్థమైందా? నేను ఇందాక అన్నాను కదా, నిందారహితుడు అంటే పాపమే లేనివాడు. అలా కాదంట. దేవుని ఎడల మానవుని పట్ల యథార్థమైన ప్రవర్తనతో జీవిస్తున్నాడు. అంటే ఈ రోజున మనుషులు మనం చాలా మందిని చూస్తుంటాం కదా, మనుషుల పట్ల చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. బట్ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సున్నితంగా, చాలా మెత్తగా ఉంటారు. అలా ఉండే వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు. ఎలా ఉండాలి? ఉంటే వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే వాళ్ళు దేవునికి ఆయన ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఎవరి నుంచి మనం పరిశీలించుకోవాలి. మనుషుల ముందు ఒకలాగా జీవిస్తున్నామా, దేవుని ముందు ఒకలాగా జీవిస్తున్నామా? ఉంటే ఎలా ఉండాలి? దేవుని దగ్గర జీవించినట్టే మనుషుల దగ్గర జీవించు. నిన్ను ఎవ్వరు చేయెత్తి చూపించారు. కానీ మనుషుల దగ్గర జీవించినట్టు దేవుని దగ్గర నటించకూడదు, ప్రవర్తించకూడదు. యథార్థముగా మనం ఏం చేయాలి? ఉండాలి. దేవుడు తన కృప ద్వారా నోవాహుని నీతిమంతుడిగా చేశాడు కదా. అయితే నోవాహు ఆ నీతి సంబంధమైన క్రియలు చేయడమే నిందారహితుడిగా జీవించడం అవుతుంది. తన తరంలో అలా జీవించడం అంత తేలికైనది కాదు. ఎందుకంటే చుట్టుపక్కల అటువంటి సమాజం ఉంది. అటువంటి స్థితిలో నోవాహు ఏం చేశాడు? దేవుని కోసం జీవించాడు, దేవునిలో జీవించాడు. అసలు ఆయన ఉండే సిచ్యువేషన్ లో అయితే
నీతిమంతులుగా నిందారీతులుగా ఒకవేళ మనం గాని అక్కడ ఒకసారి అప్లై చేసుకున్నామంటే ఆయన ఉండే సిచ్యువేషన్ లో మనమైతే అలా ఉండం. మనం కూడా వాళ్ళతో పాటు పాపం చేస్తుంటాం. నేను చెప్తాను కదా, ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎక్కడ చూసినా పాపమే, ఇంటి పక్కన ఎలా రోడ్లోకి వెళ్తే ఇంకా పాపం. అలాంటి సిచ్యువేషన్ లో నోవాహు దేవుని కోసం జీవించాడు, దేవుని కోసం నీతిమంతుడిగా నిందారహితుడిగా జీవించాడు అంటే చిన్న మామూలు విషయం కాదు. నోవాహు దేవుని విశ్వసించాడు కాబట్టి దేవునికి తగినట్లు జీవిస్తున్నాడు. మనం కూడా ఈరోజు మనము మనుషులకు తగినట్టు జీవించిన అవసరం లేదు. మనం దేవునికి తగినట్టు జీవించడం, ఒకవేళ జీవిస్తే దేవునికి అవసరమైనట్టు దేవుడికి నచ్చినట్లు మనం జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు, మనం అభివృద్ధి పరుస్తాడు కదా. నోవాహును ఏం చేశాడు, అంత పెద్ద జలప్రలయం నుంచి కాపాడాడు కదా. అసలు ఆ రోజులో 40 రోజులు 40 రాత్రులు అంటే ఎంత పెద్ద ప్రళయం వచ్చి ఉంటుందో. అసలు ఊరు ఏమైంది, నాశనం అయిపోయింది. ఎందుకంటే ఆ దేవుని కోపం అంతా ఉంది, అట్లా ఉంది వాళ్ళ మీద ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మరి దేవుడికి ఎంత కోపం ఉందో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఆ రోజు కంటే ఈ రోజు డబ్బులుగా ఉంది కదా. ఆ రోజు నుంచి దేవుడు ఏం చేస్తే సహిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఉండే సమాజం ఎటువంటిదైనా మనం ఎలా ఉండాలి, సమాజాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మనల్ని చూసి సమాజం నేర్చుకుంటే చాలు. మనం సమాజంలో ఉన్నామంటే ఆ సమాజంలో మనం ఒకరికి ఎలా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. మనం ఒక వీధిలో ఉంటున్నాము, ఒక ప్రదేశంలో ఉంటున్నాము, ఒక ఇంట్లో ఉంటున్నాము, మన ఇంటి పైన వాళ్ళు కానీ ఇంటి కింద వాళ్ళు ఎవరైనా కానీ మనం చూసి ఏమన్నది, వీళ్ళు దేవుని బిడ్డలు అని అనాలి. అలా అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి, దేవునికి ఇష్టమైన జీవితగా నీతిమంతులుగా నిందారహితులుగా అంటే మీరు ఏ పాపం చేయను, దేవునికి మనిషికి ఇద్దరికి మీరు ఎలా ఉండాలి, అంటే దేవుని ఎడల నువ్వు ఎంత మంచిగా జీవిస్తావో, నువ్వు ఎంత మంచిగా ఎదుగుతావో మనుషుల మధ్యలో కూడా నువ్వు అలానే ఎదగాలి. నిందారహితులుగా జీవించాడు. దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తి తప్పక దేవునితో ఏం చేస్తాడు, సహవాసం చేస్తాడు. మనకి దేవుని యందు విశ్వాసం ఉందా, మనం ఖచ్చితంగా దేవునితో సహవాసం చేస్తాం. ఆయనతో నడుస్తూ ఆయన వల్ల ఏం చేస్తాము, జీవిస్తాం. అదే నోవాహు వ్యక్తిత్వంలో మనం గమనించవచ్చు. ఎందుకంటే నోవాహు అలా నిందారహితుడిగా ఏం చేశాడు, జీవించాడు. మొదటిగా నీతిమంతుడు, రెండవదిగా నిందారహితుడు, మూడవదిగా విధేయత గలవాడు. ఆదికాండం 6:22 అలాగే 7వ అధ్యాయం 5వ వచనం. ఈ రెండిట్లో చూస్తే నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్ చేస్తామా మనం దేవుడు మనకి ఎట్లా చెప్తారో అట్లా చేస్తామా? ఈ రోజు మనుషులు ఎవరైనా చేస్తారు దేవుడికి ఎలా చెప్తారట? లేదు. లోకంలో చూస్తే ఎవ్వరు దేవుడు పలానా దగ్గరికి వెళ్ళకు అంటే వెళ్తాం, పలానా దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళాం. ఇప్పుడు సపోజ్ దేవుడు చర్చికి వెళ్ళమంటాడు, ప్రతి ఎవరికి తెలియదు ఆదివారం చర్చ్ ఉంటుంది తెలుసు, కానీ నెగ్లెక్ట్ చేస్తారు. పొద్దున 9 నుంచి 10 దాకా 11 నుంచి ఇలా ఎక్కడెక్కడ ఉంటారంటే చికెన్ షాప్స్ ముందు, చేపల అంగట్ల ముందు, తర్వాత వాళ్ళకి ఏమైనా అవసరాలు కావాలంటే ఆ రోజు అక్కడ ఐరన్ బాక్స్ దగ్గర, ఇక్కడ అన్ని దగ్గరలో ఉంటారు. కానీ అదే మిగతా వాళ్ళ ఆఫీసులకి అయితే టైంకి వాళ్ళ ఆఫీసులకి, వాళ్ళ జాబ్స్ కి, వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళ పనులకి వెళ్ళేటప్పుడు ఉంటావా? ఇప్పుడు నాకు రేపు పని ఉంది, మామూలుగా నేను ఏదో పని చేస్తున్నాను అనుకోండి, కరెక్ట్గా 9 కల్లా ఆఫీస్ లో ఉండాలి. 9 కల్లా ఆఫీస్ లో ఉండాలంటే ఎన్ని గంటలకు లేచి ఇక్కడ నుంచి బయలుదేరాలి? 7కి ఒకవేళ 7కి లేచిన 7 నుంచి 8 వరకు నా జాబ్ చూసుకొని ఏదో చేసుకుని తర్వాత 8 నుంచి బయలుదేరితే అయిపోతుంది. మా ఇంట్లో ఏం చెప్పారు, పలానా కొట్టుకు వెళ్ళి చికెన్ తీసుకోరా, అది తీసుకోరా, ఇది తీసుకోరా అని చెప్పారు. నేను తీసుకొస్తానని చెప్తానా? ఎందుకదా? అది మన ఆఫీసుకి, అంటే మన ఉద్యోగాలకి, మన వ్యాపారాలకి, మన పనులకి, మన వృత్తులకి, ప్రతి ఒక్కదానికి అంత ప్రయారిటీ ఇస్తాం. బట్ చర్చికి మాత్రం ఏం చేయట్లేదు. ఎందుకలా? దేవుడు ఉంటాడులే, దేవుడు ఏదో చేస్తాడులే అని నిర్లక్ష్యం అనేది మనుషులు ఏం చేస్తా అంటే పాపంలోనికి నడిపిస్తాడు. చిన్న నిర్లక్ష్యమే మనల్ని పెద్ద దానికి. ఆయన ఏం చేశాడు, అంత పెద్ద నక్కపిల్లలు వాళ్ళు పెట్టుకుని నిర్లక్ష్యంగా చేశాడు. ఏదో చెట్లుగా ఉంది ఆడుకుంటుంది అని అనుకున్నాడు, నిర్లక్ష్యం చేశాడు. ఏమైంది, చివరికి అతన్నే చంపేసి. మనం కూడా మన పాపాన్ని అలానే పెట్టుకొని నిర్లక్ష్యం చేసామంటే ఇంకా అదిరే ఒకరోజు మనల్ని ఏం చేస్తుంది, మింగేస్తుంది. నోవాహు ఏం చేశాడు, విధేయత కలిగి జీవించాడు. మనం కూడా దేవుడు చెప్పినట్లు చెప్పింది చేయాలి. బైబిల్ ఎంతో మంది ఉన్నారు దేవుని చెప్పింది చేసినారు, కానీ బైబిల్ ఉన్నారు, తర్వాత దేవుడు చెప్పింది చేయని వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే బిలాం ఏం చేశాడు, బాలాకి ఇచ్చే డబ్బుకి, ఆస్తికి అండ్ ఆ బంగారానికి ఆశపడి చెప్పించడానికి
ప్రిపేర్ అయిపోయాడు. ఎవరు? దేవుని ప్రవక్త ఇజ్రాయెల్ శపించడానికి చివరికి ఎవరు మాట్లాడారు? గాడిద మాట్లాడింది. ఆ గాడిదని కూడా కొడుతుంటే ఏమైంది? దేవుని దూత వచ్చి చంపేసింది. ఎందుకు అలా? దేవుడు చెప్పాడు కదా ఏమని. మనము దేవుణ్ణి కూడా ముందు పెట్టుకొని ఎన్నో వాటిల సైడ్ మనం వెళ్తుంటాం, కానీ అలా వెళ్ళకూడదు. ఎందుకలా? మన దేవుడు సృజించాడు కాబట్టి మనకి ఏ అవసరం ఉన్నా, నీకు ఆ బాధ ఉన్నా, ఏ సమస్యను ఎవరితో చెప్పుకోవాలి? మన తండ్రితో చెప్పుకోవాలి. రోడ్ల వాళ్ళతో చెప్పుకుంటారంటే ఏమన్నా వింటారా? వినరు. కానీ మనం ఎవరితో చెప్పుకోవాలి? కానీ ఈరోజు చెప్పుకోవట్లే. ఎందుకలా? దేవునితో చెప్పుకోకుండా సాతానులో మనుషులతో చెప్పుకుంటాం. మనుషులతో చెప్పుకుంటే ఎవరితో చెప్పుకున్నట్టు? సైతాన్తో చెప్పుకున్నట్టే కదా. వాళ్ళు ఏం చేస్తారు? ఈ చోట విని ఇంకా వీధి మొత్తం ప్రచారం చేస్తారు. అలా చేసే వాళ్ళకి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? మనుషులకి ఇస్తున్నారు, డాక్టర్స్కి ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ దేవునికి మాత్రం లాస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అన్ని చేతులు కాలిన తర్వాత, అంటే వాళ్ళకి అన్ని జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తున్నాడు. అయినా దేవుడు ఏమైనా త్రోసి వేస్తున్నాడా? నేను చేయను పో, అది ఇది అంటాడా? అంత మంచి దేవుడు మనం ముందు పెట్టుకొని మనం మనుషుల వైపు తిరుగుతూ ఇన్ని వ్యర్థమైన పనులు చేస్తూ మనం దేవుణ్ణి మరుస్తున్నాం. దేవుడు చెప్పిన మాట వినట్లేదు. ఎందుకు అలా? ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా సపోజ్ రానిదే వస్తుంది, మనం ఏం చేస్తామంటే చాలా మంది టిప్స్ చెప్తారు మనం. ఇప్పుడు అంతెందుకు, నాకు స్కిన్ ఫంగల్ వచ్చింది డిసీజ్. చాలా మంది ఏం చేశారు? అది చేయి, ఇది చేయి, వేపాకు పోయి, ఇది పోయి, అది పోయి అన్నారు. నేనేం చేసా? వాళ్ళు చెప్పినని చేశారా? అదేమన్నా తగ్గిందా? తగ్గల. సో మనం కూడా అదే చేస్తుంటాం మన జీవితంలో. చాలా మంది చెప్పింది చేస్తుంటాం, అదే దేవుడు చెప్పింది మాత్రం చేస్తాం అంటే సేమ్. ఏం చెప్తారు దేవుడు అంటే, నీకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం పెద్ద పన? దేవుడు మనల్ని ఏం ఎటుకోవాలి మనం చెప్పలా, ఇల్లు ఉంటామని చెప్పలా. ఏం చెప్పాడు? ప్రార్థన చేయడం చెప్పాడు. ఇంకా డీప్ వెళ్ళాలంటే ఏం చెప్పినాడు? ఈ హృదయాన్ని నాకు అర్పించండి అని చెప్పి. సో దేవుడు మనకి ఇన్ని చేసినప్పుడు మనం దేవుని కోసం చేయలేమా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే దేవునికి విధేయతగా జీవించడం అనేది మనం నేర్చుకుంటే ఇంకా లైఫ్ లో మనం ఇంకా పైకి రావచ్చు, అభివృద్ధిలోకి నడుతాం. ఎప్పుడైతే మనం దేవుని ముందు మనం తగ్గించుకుంటామో దేవుడు మనం అప్పుడు హెచ్చిస్తాడు. నోవా కూడా జలప్రలయం రాబోతుందని కావాలని కుటుంబం నీ రక్షణ కోసం ఒక ఓడను నువ్వు నిర్మించాలని హెచ్చరించినప్పుడు నోవా దేవుని ప్రశ్నించకుండా చెప్పిన మాట కొలతలతో సహాయం చేసి నుంచి కూడా తప్పుకోకుండా చేశాడు. దీన్ని నేను ఎప్పుడూ వెళ్ళలేదు, చూడలేదు, ఆలోచించలేదు. ఎందుకంటే దేవుడు ఏది చెబితే ఆ మాట ప్రకారం చేశాడు. ఎబ్రీ 11:7 ఉంటుంది, నోవాహు దేవుని మాట విని విడిచిపెట్టలేదు, కానీ దాని ప్రకారం జరిగించి దేవుని మహిమపరిచాడు. చూడండి, మనం కూడా విజయాలకు వచ్చిన జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనము అభివృద్ధి పదంలోకి నడిపించబడతాం. మనం అనుకోవచ్చు ఏమని, మనం అభివృద్ధిలోకి వెళ్ళట్లేదు, ఇంకా చాలా చేయాలంటే నువ్వు చాలా చేయాలంటే ముందు ఏం చేయాలి? దేవునికి ఇష్టమైనట్టు జీవించాలి కదా. దేవునికి ఇష్టమైనట్టు జీవిస్తే ఆటోమేటిక్ గా నీకు ఏమేమి కావాలో, నీకేమేమి అవసరమో, నీకేమేమి కావాలో, నీకేమేమి సమృద్ధిగా కావాలో అవన్నీ ఎవరిస్తారు అనుకో. అది ఏదైనా కానివ్వండి, మన చిన్న జీవితంలో మన చిన్న కొరత రాకుండా జీవించాలి అంటే ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైనట్టు జీవించాలి. నోవాహు నీతిమంతుడిగా జీవించాడు, నిందారహితుడిగా జీవించాడు, విధేయత కలిగిన వాడిగా జీవించాడు, మళ్ళీ 4వదిగా ఆదర్శవంతుడిగా జీవించాడు. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఏముంటదంటే, అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్య, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించి. నోవాహు ఎలా ఉన్నంటే తన కుమారులకు మంచి తండ్రిగా, తన భార్యకు మంచి భర్తగా, తన పిల్లలకు మంచి తండ్రిగా, తన కోడళ్లకు మంచి మామయ్యగా, నమ్మకత్వాన్ని ఎరిగి, అంటే వాళ్ళందరూ వాళ్ళ కుటుంబానికి ఇన్స్పిరేషన్. అదే కదా ఇందాక నేను చెప్పింది. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఒక మాదిరికరంగా ఒక జ్యోతి వల్లే మనం ఏం చేయాలి చెప్పాను కదా. మనము వెలుగు సంబంధం అయితే వెలుగుతో చీకటికి ఏమి పొత్తు, కాబట్టి మనకు అన్యజనులతో ఏమి పొత్తు ఉండొచ్చా? ఉండొచ్చు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు, కానీ వాళ్ళ వల్ల నడుచుకోమని చెప్పలా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతుంటే మన ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి, వాళ్ళ ఇంట్లో కోపం మన ఇంట్లో కోపం, వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. ఎందుకలా? ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగా, అంటే క్రైస్తవులు ఎవరంటే లోకంలో నుంచి ఏర్పరచుకోవడం. ఎక్లేషియా అంటే ఏముంటది?
అంటే ప్రత్యేకింపబడిన వారం. అదనే కాదు, క్రైస్తవులు అంటే ఎవరంటే ప్రత్యేకింపబడిన వారు. ఈ లోకంలో నుంచి కొంతమంది దేవుడు ఏం చేశాడు, బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తుల నుంచి మనల్ని, ఇశ్రాయేల్ని ఎట్లా బయటకు తీసుకొచ్చాడు, అలా ఈ లోకం నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? వాళ్ళ వల్లే ఉండాలా? పాత జీవితం, రోత జీవితం మనం జీవించాలా? లేదు కదా. బ్యాప్టిజం అంటే చెప్తా ఉంటారు మా సండే స్కూల్ టీచర్స్, ఏమనంటే నువ్వు ముందు జీవించిన లైఫ్ ఏం చేయకూడదు, ఇప్పుడు నీలో ముందు ఏమేమి అలవాట్లు ఉన్నా వాటికి ఇప్పటికి ఏముండాలి, చాలా డిఫరెన్స్ ఉండదు. నువ్వు ముందు చాలా భయంకరంగా జీవించావు, ఇప్పుడు అదంతా ఇంకా అంటే నువ్వు ఒక్కసారి బ్యాప్టిజం తీసుకున్నావంటే ఇంకా నీకు మళ్ళీ మళ్ళీ ఇంకా బ్యాప్టిజం అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి నీకు ఆ ఛాన్స్ వస్తుంది నీ లైఫ్ లో. కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్నావంటే నువ్వేం చేయాలి, 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఈ పాపం నుంచి నేను బయట పడగలనా, పడాలి, ఇలా అనుకుంటా తర్వాత నువ్వేం చేయాలి, పాపం బాప్టిజం తీసుకున్నప్పుడు ఇంకా నువ్వు ఆ పాపం ఏం చేయకూడదు, తిరిగి చేయకూడదు. కానీ మనుషులు ఈ రోజు ఎలా ఉన్నారు, బ్యాప్టిజం తీసుకున్నా అదొక వాళ్ళకు లెక్క కింద కూడా ఏదో ఆషామాషిగా తీసుకుంటున్నారు అంతే. కాబట్టి నోవాహు ఎలా ఉన్నాడంటే ఒక ఆదర్శంగా ఉన్నాడు, ఆదర్శవంతుడిగా ఉన్నాడు. మనం కూడా జీవించే సొసైటీలో కానీ, మనం జీవించే సమాజంలో, మనం జీవించే ఎక్కడైనా, మనం పనులు చేసే ఎక్కడైనా కానీ మనల్ని ఒకరు ఏం చేయాలంటే దేవుని బిడ్డ అని అనాలి. అలా అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి, పెద్ద పెద్ద కార్యాలు చేయవల్లే. జస్ట్ మనం దేవుని కోసం జీవిస్తే, దేవుని బట్టి మనం జీవిస్తే చాలు. ఎందుకంటే ఇలా కారణం అంటే ఇలా చేయడానికి కారణం ఏంటంటే నోవాహు దేవునితో నడుస్తున్నాడు కాబట్టి, ఆయనతో సహవాసం ఉంది కాబట్టి ఆయన చేసే ప్రతి ఒక్కరు తన కుటుంబం గురించి ఏం చేసిన, ఆయన చివరికి ఆయన కుటుంబం కూడా గౌరవించింది. చాలా మందిని చూస్తూ ఉంటాం, చాలా మంది జీవితంలో చాలా మంది వాళ్ళ కుటుంబంలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ని ఈ రోజు చూస్తే మనము ఎలా ఉందంటే, అసలు ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారంటే ఆ నలుగురులో మాట్లాడుకోవడానికి టైం తక్కువ, ఓకేనా. ఆన్లైన్ లో టైం ఎక్కువ, ఎవరి రూమ్స్ కు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. తినడం ఏముందా అంటే జొమాటో ఉన్నాయి, స్విగ్గీలు ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు తెప్పించుకుంటారు. మీకు చాలా సార్లు చెప్తా ఉంటాను, ఏమనంటే ఒక ఆయనకి ఏమైందంటే ఒక ప్యాంట్ పెద్దదైంది. ఆ ప్యాంట్ ని వాళ్ళకి సమాధానం లేదు, ఐక్యత లేదు, యూనిటీ లేదు, ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, నలుగురికి ఆయన ఏం చేశాడంటే ఒక పొద్దున పని మీద వెళ్తా, నా ప్యాంట్ చాలా పెద్దదిగా ఉండి ఒక 2 అంగుళాలు దాన్ని తగ్గిస్తే చాలు అని చెప్పంటే ఏం చేస్తారంటే వాళ్ళు, ఆయన ఏం చేస్తాడు, పనికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ ఏమంటదంటే వీళ్ళు ఎవరు పట్టించుకోరలే, నా కొడుకుని నేనే చూసుకోవాలి. కానీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఒక 2 అంగుళాలు టైలర్ షాప్ తీసుకెళ్ళి కుట్టిస్తుంది, అక్కడ పెట్టేస్తుంది. తర్వాత వాళ్ళ భార్య నేనే మా ఆయన పట్టించుకోవాలి, వీళ్ళు ఎవరు పనికిరారు అని చెప్పి ఆమె ఆనుకున్న ప్రేమతో ఏం చేస్తుంది, వాళ్ళ భర్త ప్యాంట్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక 2 అంగుళాలు, మొత్తం 4 అంగుళాలు. తర్వాత వాళ్ళ కుమారుడు ఏం చేస్తాడంటే ఎవరో అక్కడ చెప్తుంటే నీ డ్రెస్ బల్ అందరూ అంటే అప్పుడు గుర్తొచ్చి స్కూల్లో ఏం చేస్తాడంటే వెళ్ళి మళ్ళీ మా నాన్న ప్యాంట్ మళ్ళీ పట్టించుకోవచ్చు, మళ్ళీ 6 అంగుళాలు ఇప్పుడు దాంట్లో తీసేస్తారు. తర్వాత ఇంకా మిగిలింది ఎవరంటే వాళ్ళ కూతురు ఎవరో మాట్లాడుకుంటా అంటే విని ఆ డ్రెస్సెస్ గురించి వాళ్ళు ఇంకా ఏం చేద్దంటే గుర్తు పెట్టుకొని మళ్ళీ వచ్చి మా నాన్నకి ఇంకా నేను తప్ప ఇంకా ఎవరు పట్టించుకోరని చెప్పి ఆమె వచ్చి మొత్తం 8 అంగుళాలు మొత్తం చూపిస్తారు. ఆయన ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఆ ప్యాంట్ ఎలా ఉంటుంది అంటే షార్ట్ లాగా ఉంటది. చూడండి, ఒకవేళ మన కుటుంబంలో కానీ ఐక్యత అనేది లేకపోతే ఇలా ఉంటుంది. ఐక్యత ఉంటే ఎలా ఉంటుంది, ఐక్యమత్యమే మహాబలం అని అంటారు కదా. మన కుటుంబం ఎంత ఐక్యంగా ఉంటే అంత ఐక్యం. చూడండి, నోవాహు కుటుంబం ఎంత ఐక్యమతంగా ఉన్నారు. కాబట్టి ఏం చేశారు, కుటుంబం అదే ఈ రోజుల్లో ఫ్యామిలీయా. సపోజ్ నోవాహు ఫ్యామిలీ నేనుంటే, మనం ఉంటే ఏమంటామంటే, నోవాహు వచ్చి పిలుస్తాను, నాన్న రండమ్మా రేపు దేవుడు ఉగ్రత వస్తుంది, పోదాము పడవ ఎక్కదాం అంటే నేనేమన్నా సపోజ్ ఈ లోపల నుండి యంగ్స్టర్స్ ఏమంటారంటే నాకు వల్ల నేను రాను ఓడలో అని చెప్పి ఇలా అంటారు. కానీ ఆ రోజుల్లో ఎలా ఉన్నాడు, నోవాహు కుమారులు కానీ కోడలు కానీ ఏమన్నారు, ఒక మాట ఏమైనా ఎదురు చెప్పారా నోవాహుకి? చెప్పలా. కారణం ఏంటి, ఆయన దేవునితో నడిచాడు, ఆయన దేవునందు నీతిమంతులుగా, నిందారహితులుగా, విధేయత కలిగిన వాడుగా, ఆదర్శవంతులుగా కనిపించాడు. కాబట్టి వాళ్ళ కుటుంబం ఆయన ఏం చేసింది, గౌరవించింది. కాబట్టి నోవాహు ఆదర్శవంతులుగా జీవించాడు. 5వదిగా చివరిగా 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీన సమూహం మీద జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7గురిని కాపాడాను. నీతిని ప్రకటించిన నోవాహును ఆయన ఏం చేశాడు, నీతి బోధకుడు.
ఆయన మాత్రం నీతి మంత్రులుగా జీవించడం ఏం చేశాడు? కొంతమందిని నీతిగా మార్చాడు, నీతిని బోధించాడు, నీతిని ప్రకటించాడు. అక్కడే ఉంది. నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాను. దేవుని తీర్పు సమయం చాలా దగ్గరలో ఉంది కదా. అయితే దేవుడు తనకు దూరమైన భక్తి చేసిన ప్రజలు మార్పు చెందడానికి ఒక అవకాశం అనేది మనకి ఇచ్చాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే నోవాహును వారి మధ్యకు పంపి తన నీతి గురించి రాబోయే జలప్రలయం గురించి చెప్పాడు. వాళ్ళు విన్నారా? వెళ్ళా. చివరికి వాళ్ళ ఫ్యామిలీ వరకే వచ్చారు. ఆ రోజుల్లో నోవాహు మాట అంతగా ఎవరు పట్టించుకోవాలి. నోవాహు తన చేతితో ఓడ నిర్మిస్తూ తన నోటికి దేవుని సువార్తను ప్రకటించాడు. ఇలా అనేక సంవత్సరాలు తన ప్రజలను బతిమాలుతూ దేవుని నీతిని ప్రకటించాడు. అనేక సంవత్సరాలు కదా, కొన్ని ఇయర్స్ మనం ప్రకటిస్తామా? సపోజ్ నాకే అంతెందుకు ఎవరి గురించి, నా గురించి సపోజ్ చెప్పాలంటే నాకు సువార్త ప్రకటించాలి అదొక థాట్ వచ్చింది. ఒక ఊరికి వెళ్తా, సువార్త ప్రకటిస్తా, ఒక్కరు రారు. నేనేమో ఒక ఇళ్ళలో ఉండే మనుషులు అయితే డిస్పాయింట్ అవుతారు. ఎందుకు రానప్పుడు వెళ్ళాలి అని. నోవాహు అలా చేయలే. ఒక్కసారి వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు, 3 సార్లు వెళ్ళాడు, 4 సార్లు వెళ్ళాడు, 5 సార్లు వెళ్ళాడు, 6 సార్లు, ఇలా కొన్ని సంవత్సరాలు నీతి ప్రజలను బతిమాలుతూ చూడండి గోజారుతూ దేవుని నీతిని ప్రకటించాడు. కానీ కుటుంబస్తులు తప్ప ఇంకెవ్వరూ దేవుని వైపు తిరిగి మారు మనస్సు పొందాలి. చూడండి, అంత నీతిని బోధించాడు. కానీ ఒక్కరైనా పట్టించుకున్నారా? ఈ రోజు ఎంతో మంది పాత్రలు మనకు నీతిని బోధిస్తున్నారు. మనం ఎవ్వరు క్రైస్తవులు, ఈ లోకం మనం కాదు కానీ క్రైస్తవులు, నేను ఈ లోకంలో ఉండేవారు క్రైస్తవుల గురించే మాట్లాడు. వాళ్ళు ఏమన్నా బోధ విని దేవుని వైపు తిరుగుతున్నారా? కాదు, ఎవ్వరి జీవితాలు వారివి. కానీ సండే అంటే మాత్రం ఎక్కడ ఉండాలి? దేవుని చర్చిలో ఉంటారు. కార్యక్రమం మొత్తం లేదు, మిగతా రోజంతా లోకంలో గడుపుతారు. ఇది రొటీన్ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే మనుషులు జీవిస్తున్నారు కానీ దేవుడి కోసం జీవిస్తున్నారు, వాళ్ళ కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ డబ్బు కోసం. కానీ దేవుడి మీద ఇంత కూడా ప్రేమ, ఇంత కూడా భయం, ఇంత కూడా భక్తి అనేది లేకుండా జీవిస్తున్నారు. ఎందుకలా అంటే వాళ్ళకు ఇంకా అదొక రొటీన్ లైఫ్ అయిపోయింది. పొద్దున వెళ్తారు, జాబ్కి వెళ్తారు, ఆదివారం వచ్చినా చర్చికి వెళ్తారు, ఇంకా మధ్యాహ్నం వచ్చి తింటారు, పనుకుంటారు, ఇంకా అయిపోయింది, ఆదివారం అయిపోయింది, ఇంకా సోమవారం. ఇలా ఏమైంది? వాళ్ళ ప్రయారిటీస్ అనేవి దేవునికి తప్ప మిగతా వాటి అన్నిటికీ ముగింపులోకి వచ్చేస్తాం. ఏమైందంటే నోవాహు అందరు నడిచే దారిలో కూడా నడవాలి. ఆయన నడిచిన పవిత్రమైనది మరి ఇరుకైనది. ఆయన నడిచిన దారి ఎలాంటిదంటే పవిత్రమైనది మరి ఇరుకైనది. ఒక ఇరుకైన దారిలో నడవాలంటే చాలా కష్టం కదా, చాలా కష్టం కదా. సపోజ్ ఇక్కడ ఉన్న ఈ చదువులో దూరాలంటే ఎవరైనా దూరుతారా? ఇక్కడి నుంచి అక్కడ బయట దాకా వెళ్ళాలంటే మనకి ఎలా ఉంటుంది? ఇసుగుగా ఉంటుంది. కానీ అంత ఇరుకైన మార్గంలోనే ఏం చేశాడు? పవిత్రంగా నడిచాడు. అందుకే ఆయన అందులోనే నడిచాడు. ప్రజలంతా తన తరంలో ప్రజలంతా అనైతికంగా జీవిస్తున్నారు, కానీ అతను మాత్రం ఎలా జీవించాడు? నీతి మంత్రులుగా జీవించాడు. తన తరంలో ప్రజలు ఒకరిని ఒకరు నమ్మలేని విధంగా జీవించారు, కానీ నోవాహు నిందారహితంగా జీవించాడు. తన తరంలోని ప్రజలు దేవుని మీద విశ్వాస విధేయతలు లేని వారుగా ఉన్నారు, కానీ నోవాహు మాత్రం విధేయుడై ఉన్నాడు. తన తరంలో ప్రజలు కుటుంబ విలువలు లేకుండా పశు ప్రవర్తన కలిగి జీవించారు, కానీ నోవాహు మాత్రం తన కుటుంబానికి ఆదర్శవంతంగా జీవించారు. తన తరంలో మంచి మాటలు వినేవారు లేరు, కానీ నోవాహు మాత్రం దేవుని నీతిని చూడండి ఆ బోధను ఆయన తృణీకరించేశారు, కానీ ఆయన నోవాహు ఏం చేశాడు? ఇంకా ప్రకటించాడు. ఎంత గొప్ప విలువలతో జీవించిన నోవాహు నేటి మన తరానికి ఎంతో ఆదర్శవంతుడు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే తారులు అంటే యథార్థంగా నోవాహు వల్ల మనం ఏం చేయాలి? జీవించాలి. మనం ఒకవేళ పరిశీలన వల్ల హెచ్చించుకుంటే అది దేవునికి ఇష్టమైనదిగా, దేవునికి నడిచే వాళ్ళగా అదొక కాదు, ఒక విధం కాదు. ఎందుకంటే మనం శంకర్ వల్లే జీవించాలి, కానీ శంకర్ వల్లే ప్రార్థించాలి, కానీ పరిసైడ్ వల్లే ప్రార్థించాడు. హానకు కూడా ఏం చేశాడు? దేవునితో ఇష్టమైనదిగా నడిచాడు. కాబట్టి నోవాహు ఏం చేశాడంటే తాను దేవునితో నడిచాడు కాబట్టి ఏం చేశాడు? రక్షించబడ్డాడు. అంత ప్రళయంలో నుంచి. రేపు సపోజ్ చెప్పలేము, కరోనా వచ్చినట్లే ఇంకా ఎన్నో తెగులు రావచ్చు, కానీ మనం రక్షించబడాలంటే ఏం చేయాలి? దేవునితో నడవాలి. దేవునితో నడవాలంటే ఏం చేయాలి? మనం నీతి మంత్రులుగా, నిందారహితులుగా, విధేయత కలిగిన వారుగా, ఆదర్శవంతులుగా, నీతిని బోధించేవారికి ఉంటే మనం జీవితంలో కానీ అనేకమైన సమస్యల నుంచి కానీ ఏం చేస్తాము? రక్షింపబడతాం. కాబట్టి తీర్మానం తీసుకుందాం. ఈ కొద్ది మాటలు ధ్యానం ఎడికిటిలో దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.